హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. 4 కోట్లతో దొరికిన కీలక నేత తీవ్ర టెన్షన్లో సీఎం. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే అప్డేట్ న్యూస్ అనేది ప్రతి ఒక్కటి మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో 3.6 కోట్ల విలువైన బంగారం పట్టుబడిందండి. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడలో పలు నగల దుకాణాలకు చెందిన ఈ బంగారాన్ని తరలిస్తున్నారండి. అయితే వీటి రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో గొల్లప్రోలు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద లాజిస్టిక్స్ పార్సల్ వాహనంలో విలువైన బంగారాన్ని అయితే గుర్తించారు. ఈ బంగారం పలు దుకాణాలకు సరఫరా చేయమని తరలింపుదారులు చెప్పినప్పటికీ రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు చూపించాలని అధికారులు కోరారండి. రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ బంగారాన్ని అంతటిని కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన బంగారాన్ని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయానికి అయితే తరలించారు. అనంతరం జీఎస్టీ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారండి. ఇక శిక్షణ డిఎస్పి ప్రమోద్, అలాగే పిఠాపురం సిఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ మురళీమోహన్లతో పాటు పిఠాపురం తహసీల్దార్ కాళీ లక్ష్మి సమక్షంలో బంగారాన్ని అయితే ఈ విధంగా బంగారాన్ని లెక్కించారు. సో జీఎస్టీ అధికారులు ఆ బంగారాన్ని విలువ 3.6 కోట్లు ఉంటుందని చెప్పడంతో ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. సో చూసారని ఎన్నికల వేళ ఈ విధంగా బంగారంతో కానీ డబ్బులతో కానీ పట్టుబడిపోతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.